విశాఖ సెంట్రల్ జైల్లో సెల్ ఫోన్లు దొరకడంతో జైళ్ల శాఖలో వైబ్రేషన్స్ మొదలయ్యాయి. తాజాగా మరో మొబైల్ దొరకడం కలకలం రేపింది. ఇప్పటికే దొరికిన 2 మొబైల్స్ని ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించారు పోలీసులు. జైలు సిబ్బంది స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు. విశాఖ సెంట్రల్ జైల్లో మరో మొబైల్ ప్రత్యక్షమవడం హాట్ టాపిక్ గా మారింది. నర్మదా బ్లాక్ లోని రహస్య ప్రాంతంలో ఈ మొబైల్ ను గుర్తించారు. సిమ్ కార్డు లేని మొబైల్ ను స్వాధీనం చేసుకున్నారు జైలు అధికారులు. సూపరింటెండెంట్ మహేష్ బాబు నేతృత్వంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు అధికారులు 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందు డంప్ లో 2 మొబైల్స్ గుర్తించిన ఘటనపై విచారణ జరుపుతున్నారు అధికారులు. జైల్స్ లోకి మొబైల్ ఎలా వెళ్లాయన్న దానిపై దర్యాప్తు చేస్తున్నామన్నారు ఆర్లో పోలీసులు. జైల్లో పలువురు స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు. 2 నెలల క్రితమే మొబైల్స్ దాచినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మొబైల్స్ లోని సిమ్ కార్డు లేకపోవడంతో IMEI నెంబర్ల ఆధారంగా దర్యాప్తు చేయబోతున్నారు. మొబైల్ లాక్ ఓపెన్ చేసేందుకు ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించారు పోలీసులు. మొబైల్ డేటా వచ్చాక డిజిటల్ ఎవిడెన్స్ ఆధారంగా దర్యాప్తు జరపనున్నారు. విశాఖ సెంట్రల్ జైల్లో ఇప్పటి వరకు 3 మొబైల్ ఫోన్స్ లభించడంతో సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు. కేసు ఎవరి మడుకు చుట్టుకుంటుందో అని టెన్షన్ పడుతున్నారు.